జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది నర్సు ఏంటి బాబు బావిలో స్విమ్మింగ్ చేస్తారా? ఏనన్నా స్విమ్మింగా? స్విమ్మింగ్ నీ చేత చేస్తాను. రేయ్ నువ్వు మీ అమ్మగారు కలిసి నా లైఫ్ తో ఆడేసుకుంటున్నారు కదరా. చేయరా స్విమ్మింగ్ చెయ్యి. వద్దు బాబు, వదిలేండి బాబు. బాబు బాబు అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, వదిలేండి బాబు. అయ్య బాబోయ్. అదే మున్ని మ్యాటరు. నువ్వు కానీ నీళ్ళు అక్కడే ఉన్నాయిగా, స్నానం చేయించుకో. ఉసే ముసలి, ఆ అమ్మాయి చూస్తే అలా ఉంది, పనికొస్తుందంటావా? స్నానం చేయిస్తుందా? ఒళ్ళది బాగా పడుతుందంటావా? అదే ఇప్పుడు మను ఒంటి మీద నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నిన్ను దెబ్బ కొడితే నీకు తగులుద్దా వాడికి తగులుద్దా? నాకే తగులుతుందే కాదా? నటనే అంతే. కుర్ర పిల్లలని వెంట పడ్డావో తోట తీస్తా. ఇదిగో అమ్మాయి. మను, నా పేరు మున్ని అని చెప్పాను కదా. మున్ని మున్ని. సరే మున్ని అమ్మాయి, మంచిగా ఒళ్ళు పట్టి తలస్నానం చేయించు. పద. ఓహో, అబ్బో, అబ్బో మున్ని, నీ చేతులతో ఒళ్ళు పడుతుంటే ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు మున్ని? ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. సారీ. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. ఏమైంది మను? కరెంటు పాస్ అవుతుంది. ఏంటి అది? అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అని. బామ్మ, నువ్వు మమ్మల్ని ఊరు తీసుకొచ్చింది మా ఇద్దరు గొడవలు పెట్టానుకా? గొడవలు ఎవరు పెట్టరే, వాటంతట అవే వస్తాయి. నిన్నెవరు కాపురం చేయొద్దన్నారు? నా కాపురం నా ఇష్టం. యు గో టు హెల్ప్. నా మనవడు నా ఇష్టం, నువ్వే గో టు హెల్ప్. ఒసే మనోరాలా, నా మనోడితో సంసారం చేయకుండా పొగరు చూపిస్తున్నావంట? ఈ ఓవరాక్షన్ దేనికి? అదిగో అవే పొగరబోతు మాటలు. ఆడదలా మాట్లాడకూడదు, తప్పు. నేనెలా మాట్లాడాలో నాకు తెలుసు. వెళ్ళి పని చేసుకోపా. ఆగవే.
నీ గర్వం ఈ రాత్రికి అదే నా మనవడు ఖచ్చితంగా అణుస్తాడు. వాడెవడు? మనవడు అంటే మను అంటే నేనే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అరిచి గోల పెట్టినా ఈ రోజు రాత్రికి ఖాయం డెఫినెట్ గా. మనోకేమైంది? కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి బెడ్రూమ్ లో నా కోసం వెయిట్ చేయి. నీకంత సీన్ లేదు, వెళ్ళు. నాకంత సీన్ ఉందో లేదో చెప్తాను, నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో ఉండు. వెళ్ళు. చెప్తాను. బా, రేయ్, నాకివాళ ఊరపిచ్చుకో మాంసం తినాలనుంది. తెస్తాను మను, అదెంతసేపు? ఒసై నర్సు, పెళ్లి కొడుకు ఊరపిచ్చుకల మాంసం తిన్నాడనుకో, ఆ రాత్రి పెళ్లి కూతురు గిలగిల్లాడిపోతుంది. నువ్వే చూస్తావుగా? కాదు కాదు, నువ్వే వింటావుగా ఆ అరుపులు కేకలు. మను, అలా పిల్ల 2 చేతులు గట్టిగా పట్టుకొని ఆ తర్వాత దగ్గరికి లాక్కోవాలి. అలా దగ్గరికి లాక్కొని గట్టిగా వాటేసుకోవాలి. మాట వినలేదనుకో లాగి పెట్టి ఒకటి ఇవ్వాలి. పిల్ల షాక్ అవుతుంది. అదిగో వాట్ చూడు, జాకెట్ ఎలా చింపాడు, కర్రని సౌండ్ కూడా వచ్చాయి. అది అలా ఫిరోషియస్ గా నీ శత్రువుతో యుద్ధం చేసినట్టు చేయాలి. ఫనీ, నాకు మొత్తం ప్రొసీజర్ తెలిసిపోయింది. ఇవాళ రాత్రికి హౌ టు రేప్ ఏ గర్ల్ డెమో ఉంటుంది. అమ్మా, చెప్తా. అయ్యా ఒసే నర్సు, ఎలా ఉన్నాను నేను? 50 ఏళ్ల క్రితం మన పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉన్నావు. అది లెక్క. ఇవాళ మాత్రం బాణం గురి తప్పదు. నీ మనవడు మనవరాలు శోభనం జరిగిపోతుంది. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఒళ్ళు మండిపోతుంది. అయితే మరీ మంచిది. బాడీ హీట్ ఎక్కి ఉంటే డీల్ చేయడం ఈజీ. కమాన్. మను, మర్యాదగా ఈ పాలు తాగి ఆ మూలను పడుకో. పడుకోకపోతే నేను పోలీసులను పిలుస్తాను. మొగుడు పెళ్ళాల మధ్య పోలీసు ఎందుకే? నీకు రూల్స్ తెలియవనుకుంటా మను. సొంత పెళ్ళామైనా సరే ఇష్టం లేకుండా ముట్టుకుంటే రేప్ కేసు అవుతుంది. ఇలాంటి ఉడత ఊపుళ్ళకి నేను భయపడనే. ఈ రాత్రికి మల్లెపూల పండగ, జాజిపూల జాతర, నీకు నాకు శోభనం, ఫుల్ హ్యాపీస్. మను, దగ్గరికి రావద్దు రావద్దు. జుజుబి.
ఇంక రేపే నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఎక్కడికి వెళ్తావు? నన్ను రేప్ చేయొద్దు, ప్లీజ్. వదలు. వదలు. ఎక్కడికి వెళ్తావే? Stop it. ఇవాళ రాత్రి నువ్వు నేరం చేస్తావని ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నేను నేరం కాదు, శోభనం చేస్తున్నాను. అదే నేరం, అదే శోభనం. చిచిచి, కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు గనక ఇంకా ఈ విలన్ సీన్ కంటిన్యూ చేసావనుకో, ఈ కెమెరాతో షూట్ చేస్తున్నాను కదా, ప్రూఫ్ తో సహా కేసు ఫైల్ చేస్తాను. రేప్ కేసులో ఈ మధ్య ఉరిశిక్ష కూడా వేస్తున్నారు. తర్వాత నీ ఇష్టం. వద్దులేండి, ఇప్పుడు ఈ గొడవలని దేనికి? నేను సింధుని ఏమీ చేయను, మీరు వెళ్ళండి. అలా వెళ్ళను. ఈరోజు రాత్రి ఆమెకి ఎస్కార్ట్ గా పడుకుంటాను. మీరు పడుకోండి, నేను బయట పడుకుంటా. కెమెరా మూసుకొని తలుపేసుకోండి. రేయ్ మను, మను, రేయ్ మను, మను. ఉండు నానమ్మా, డిస్టర్బ్ చేయకు. మను, వచ్చే ముసలే. చిలకమ్మా వెళ్ళి మంచినీళ్ళు పట్టరావే. పిచ్చి చచ్చినోడు, అనడం చేత కాదు, దగ్గడం చేత కాదు. పెళ్ళంతా కాపురం ఎలా చేస్తావురా? ఒరే మను, రోజు రోజుకి నీ మీద అనుమానం పెరిగిపోతుందిరా. ఒరేయ్ ఒరేయ్, కొట్టుకోకురా, అలా కొట్టుకోకురా. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుని చావచ్చు కదా. దానికి తోడు ఈ మాయదారి ముసలోడు ఏ క్షణాన్ని వచ్చి ఎక్కడ కొడతాడో అర్థం కావడం లేదు. ఏమే ముసల్దానా, నన్ను ముసలోడు అంటావా? ఇంకా అవుట్ బ్లాక్ లో ఎందుకు? నా ముందుకొచ్చి చావు. ముందుకొచ్చి చావటం కాదు, నీ వెనకేమన్నా చంపుతా ముసలక్క. ఏమే ముసల్దానా, నన్ను ముసలోడు అంటావా? నిన్ను అబ్బా కాదే, నీ అబ్బా గవర్రాజుని. ఏం గవర్రాజో ఏమిటో, నా గతి అధోగతి పట్టించావు. నేను కాదే, ఆ కొత్త దంపతుల కాపరాన్ని నువ్వే అధోగతి పట్టించావు. ఇదిగా 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 ఇటు చూడు, ఇలా తలదించుకున్నావంటే తప్పు చేసినట్టేగా. ఆ తప్పును సరిదిద్దే వరకు తలెత్తావో కాటికి పంపిస్తా. ఏంటయ్యా అంత మాట అన్నావు? లేకపోతే మరేమిటే, మర్యాదగా వాళ్ళిద్దరిని కలిపావా? సరే ఉంది, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేనేం చేస్తానే, ఊరికే భయపెట్టానంతే. అమ్మయ్యా. అన్నట్టు నర్సు, మా అమ్మ నిన్ను చూడాలని ఊరికే గోల్ చేస్తుంది. ఓసారి నాతో రాకూడదు నువ్వు? నేను రావడం ఎందుకు? నువ్వే వెంట పెట్టుకొని తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చు, మా అమ్మకి వాళ్ళ బాసు అదేనే యమధర్మరాజు లీవ్ శాంక్షన్ చేయటం లేదు. నువ్వే నాతో రాకూడదు అంటే నన్ను చంపుతావా? చంపుతా. అమ్మని ఇక లాభం లేదు. అక్కడ మా అమ్మ బోరుగొడ్డు చస్తోంది. ఈ ముసలాన్ని కూడా తొందరగా దాని దగ్గరికి తీసుకెళ్లిపోవాలి. నన్ను కన్విన్స్ చేయడానికి చూస్తున్నట్టున్నాడు. నేను కన్విన్స్ చేసినా నువ్వు కన్విన్స్ అవ్వవని నాకు తెలుసు. నాకు తెలుసు నువ్వు పెద్ద ఫ్రాడ్ అని. నువ్వు పెద్ద అనుమానపు దానివి. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు.
నన్ను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నావు. అయినా ఎవరిన నేను లాభం, నా తలరాతే ఇంత. ఈ తలరాతకి కారణం నా ఫ్రెండ్స్ ఆర్సి బెట్రాజు. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నువ్వు లేవన్న దిగులు తప్ప నేను బాగానే ఉన్నాను. ఇంతకు మీ ఆయన ఎలా ఉన్నాడు? మా ఆయనకే బానే ఉన్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఊసరు వెళ్ళేలా రంగులు మారుస్తూ ఉంటాడు. అంటే మీ ఆయన తొండన్నమాట, ముదిరి ఊసరవిల్లయ్యాడు. ఊసరు వెళ్ళన్న రంగులు ఎప్పుడు మారుస్తుందో చెప్పగలం కానీ ఇతన్ని మాత్రం అంచనా వేయలేం. అంటే మీ ఆయన కృష్ణుడా? ఎవరికి తెలుసు, కృష్ణుని కూడా మించుండొచ్చు. సర్లేవే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్ బాయ్. ఎరా సంకరజాతి, ఎలా ఉన్నావు? ఎలా ఉండటమో ఏమోరా. ఏమైంది డార్లింగ్? నా భార్య అసలు నన్ను నమ్మటం లేదురా. ఈ ఆడవాళ్ళందరూ అంతేరా, ఎవరిని సరిగ్గా నమ్మరు. తను పట్టిన కుందెలకి 3 కాళ్ళు అంటారు. ఏం చెయ్యాలరా, నా భార్య నన్ను దగ్గర రానివ్వట్లేదు. నీ భార్య నిన్ను దగ్గరికి రానివ్వట్లేదా? ఇంకో దాని దగ్గరికి వెళ్ళే. అదేంటి మామ అలా అన్నావు? అంతేరా, జీవితంలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది, ఒక్క మనిషి ప్రాణానికి తప్ప. వాళ్ళు మనల్ని అనుమానపడితే ఆ అనుమానాన్నే మనం నిజం చేయాలి. ఇదే ఈ మను భగవద్గీత. థ్యాంక్స్ రా, ఇక నేను ఆ పనిలో ఉంటాను. బాయ్. ఓకే బాయ్. నిన్ను చూస్తుంటే నాకు మండుతుంది, నాకు ఉడికిపోతుంది, నాకు కాలుతుంది, నాకెక్కడెక్కడో ఏదేదో అవుతుంది. అరే శంకర్, నీది ఒక హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పిచావు? నాది గాడి 1 లీటర్కి 50 కిలోమీటర్లు ఇస్తుంది. ఇది 100 కిలోమీటర్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? సింపుల్, 2 లీటర్లు పోయిస్తే చాలు. అరే బాయ్, అది కాదు, 1 లీటర్కి 100 కిలోమీటర్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? రే, తోసుకుంటూ పోతే 100 ఏంట్రా, 200 కిలోమీటర్ కూడా వస్తుంది. అరే నీది నన్ను మళ్ళీ చీట్ చేసింది. 1 లీటర్కి 100 కిలోమీటర్లు వచ్చే మార్గం చెప్పు. రే, మళ్ళీ ఎక్కువ మాట్లాడానుకో చీట్ కాదు, నీది చంపుతాయి. అరే దారి చూసి నడుపు. ఠీకే ఠీకే. అరే మామా, అరే మను, నీది ఇక్కడ ఏం చేస్తుంది? శంకర్, క్యావరే ఏమైందిరా? శంకర్, అరే నీది ఏడుపు ఆపి చెప్పరా బాయ్. సింధు నాకు పేరుకే పెళ్ళం, మిగతా విషయాల్లో అరే ఏడోకరా బై, పరువు పోతుంది. పోవడానికి పరువు ఎక్కడుందిరా? సరే సరే, ఇప్పుడు మేమేం చేయమంటావు చెప్పు. అందరికీ దేవుళ్ళే దిక్కైతే నాకు మీరే దిక్కురా. చూద్దే, నీది నాకు కొబ్బరికాయ కొట్టి ముక్కుతాయి. రే నువ్వు ఉండ్రా. రే మను, నేను కాబోయే పొలిటికల్ లీడర్ని. నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను, విను. డన్నా? డన్. సింధు, సారీ, నేను ఇప్పుడు మాట్లాడను. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రాత్రులు మాటలెందుకు? అంటే నా ఉద్దేశం అంటే నీ ఉద్దేశం. ఓ
మై గాడ్ లక 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 లక. చంద్రముఖి ఏం తప్పు చేశాడే మను? అతన్ని దూరం పెడుతున్నావు? వీడు అమాయకుడే. అమాయకుడు అన్న పదానికి అర్థం వీడేనే. తప్పు అంటే ఏంటో తెలియని వాణ్ణి తప్పు చేశావని దూరం పెడతావా? అమాయకుడు అనే పదానికి అర్థం వీడేనే. నీలాంటి భార్యలుండడం వల్లేనే ఈ భారతదేశంలో రోజుకి 25% మంది విడాకులు తీసుకుంటున్నారు. 10% మంది మగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నీలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదే. హే సింధు, ఐమ్ రేమో. నాకు 10 లవర్స్ ఉన్నారు. రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కావాలంటే నువ్వు కూడా జాయిన్ అయిపో. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎవరు నువ్వు? ఇది ఏ దేశం? ఇంతకీ నేనెవరు? నాకు పెళ్ళి, నాకు శోభనం, నాకు పెళ్ళి, నాకు శోభనం, నాకు పెళ్ళి, నాకు శోభనం. చంపేస్తా నిన్ను, వదలను నేను. Hey సింధు, hey dance with me, come on. Moves like Jagger. Hey, నిన్ను ఇప్పుడు వదిలిపెట్టని, నిన్ను చంపేస్తా.